రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఇద్దరు పేద మహిళల జీవనోపాధికి చేయూతనిచ్చింది. కాకినాడ రమణయ్యపేటకు చెందిన లత, గోకులం సెంటర్కి చెందిన లక్ష్మి అనే ఇద్దరు మహిళలు వితంతులు. నిరక్షరాస్యులైన వీరికి ఎటువంటి జీవనోపాధి లేక ఈ ఇద్దరు పేద మహిళలు కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ వారు టైలరింగ్లో శిక్షణ పొంది ఉండడంతో వారి కుట్టు మిషన్లు శుక్రవారం ట్రస్ట్ కార్యాలయం వద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వివి రామ్ చరణ్, చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ భవానీ, అవుట్ రీచ్ వర్కర్ సరోజ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాకినాడ పెద్ద మార్కెట్కి చెందిన రామ్ కృష్ణ అనే 6వ తరగతి చదువుతున్న పేద విద్యార్థికి ట్రస్ట్ తరపున సైకిల్ బహుకరించారు. డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా విద్యార్థికి సైకిల్ అందించారు. మహిళలకి స్వయం ఉపాధి నిమిత్తం ఉషా కంపెనీ మంచి క్వాలిటీ మరి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే 6వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి ఒక సైకిల్ ఇవ్వడం జరిగింది. అతను మరి స్కూల్కి వెళ్ళడం కూడా చాలా కష్టం అవుతుంటే వాళ్ళ నాన్నగారు దింపడం అయితే కుదరకపోతే చాలా ఇబ్బంది పడడం, ఆటోలో వెళ్ళడం. దానివల్ల మమ్మల్ని ట్రస్ట్ని అప్రోచ్ అయితే మా ట్రస్ట్ మాజీ ప్రెసిడెంట్ సేమకుత్ పాపారావు ద్వారా అతను రావడం జరిగింది. అలాగే ఈ ఇద్దరు పేద మహిళలు కూడా వాళ్ళ జీవనోపాధి నిమిత్తం ఈ నెలకి సుమారు 6 నుంచి 10,000 రూపాయలు దీని ద్వారా సంపాదించుకుంటాం. మేము ఆల్రెడీ కుట్టు నేర్చుకున్నాం. రంగాలు కుట్టడం, జాకెట్లు కుట్టడం, ఈ ఫిల్ట్లు కుట్టడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రెడ్ కాన్వెంట్ మనం పెట్టిన ఈ 8 సంవత్సరాల నుంచి కూడా స్వయం ఉపాధి నిమిత్తం, విద్య నిమిత్తం, వైద్య నిమిత్తం అనేక రకాలుగా కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకి అనేక సేవలు అందిస్తున్నాం. మా ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి బచ్చి కమల్ బాబు గారు బెంగళూరు నుంచి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్న మా ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడా రెడ్ కాన్వెంట్ 1978లో రెడ్ కాన్వెంట్ 10th క్లాస్ చదివిన విద్యార్థులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేమందరూ సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చుతో ఈ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇప్పటికీ ₹1 కోటి పైన విలువైన సేవా కార్యక్రమాలు చేసాం. ప్రత్యేకంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే మరి మీ స్కూల్ కానీ కాలేజీలో చదివిన వాళ్ళు ఇలాగే కొద్దిగా ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి ఎక్కువ మందికి సహాయం చేయమని చెప్పి కోరుకుంటూ, గవర్నమెంట్ చేయలేని పనులు గవర్నమెంట్ చేస్తున్నా సరే అవసరమైన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మనలాంటి ట్రస్ట్లో ఆదుకోవాలని తెలియజేస్తూ మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.